హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రకమైన 11 రకాల పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే దిమ్మ తిరిగే గుడ్ న్యూస్‌ని అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఎంతమందో ఎప్పుడెప్పటి నుంచో అని ఎదురు చూస్తున్నటువంటి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు, పాత పెన్షన్ డబ్బులనైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక మళ్ళీ ఎప్పటినుంచి అసలు ఈ కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేయనున్నారు? అసలు అందరూ ఈ నెలలోనే కొత్త పెన్షన్ డబ్బులు ఖచ్చితంగా దసరా కానుకగా విడుదల చేస్తారని అయితే ఊహించారు. ఇక మళ్ళీ ఈ నెలలో కూడా ఈ ఆగస్టు నెల పెన్షన్ డబ్బుల కింద రూ. 2016, రూ. 4016 పాత పెన్షన్ డబ్బులనైతే పంపిణీ చేయనున్నారు రేపటి నుంచి. ఇక మనకి అసలు ఈ కొత్త పెన్షన్ డబ్బులు అనేది ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారు అన్నది తెలుసుకుందాము. మన తెలంగాణలో వచ్చేసి ఇటు మహాలక్ష్మి పథకం కింద ఏడాదికి వచ్చేసి రూ. 30,000 మహాలక్ష్మిలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఇంటింటా ఉన్నటువంటి ప్రతి మహాలక్ష్మి అంటే ప్రతి మహిళల బ్యాంక్ ఖాతాలలో రూ. 2,500 విడుదల చేయనున్నారు. ప్రతి మహిళకు లబ్ధి చేకూర్చే విధంగా ఇటు మహాలక్ష్మి పథకం కింద 2,500 పొందాలంటే ఏం చేయాలి, ఎటువంటి అర్హతలు కలిగి ఉంటే మీకు ఈ డబ్బులనైతే విడుదల చేస్తారో తెలుసుకుందాము. ఇటు మనకి కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి పంపిణీ చేయనున్నారో తెలుసుకుందాము. అంతేకాకుండా మన తెలంగాణలో వచ్చేసి ఈ ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు ఏవైతే రేపటి నుంచి పంపిణీ చేయనున్నారో సోమవారం నుంచి మనకి ఈ పెన్షన్ డబ్బులు మొదటిగా ఎటువంటి జిల్లాలలో పంపిణీ చేయనున్నారో తెలుసుకుందాము. అటు జూలై నెల పెన్షన్ డబ్బులు ఇప్పటివరకు పంపిణీ చేసినప్పటికీ ఎవరికైతే జూలై నెల పెన్షన్ డబ్బులు జమ కాలేదో వారి పరిస్థితి ఏంటి, వాళ్ళకి మళ్ళీ ఆగస్ట్ పెన్షన్ డబ్బులైనా జమ అవుతాయా కావా, ఒకవేళ జమ అవుతే మరి జూలై నెల పెన్షన్ డబ్బుల పరిస్థితి ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. ఆ డబ్బులు జమ కావాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు, ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేయగలరని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 11 రకాల అనేకమైన అటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి ఈ ఆగస్టు నెల పెన్షన్ డబ్బులను పంపిణీ చేయాలని ముహూర్తం అయితే ఫిక్స్ చేయడం అయితే జరిగింది. ఇక రేపు అనగా సోమవారం నుండి మనకి మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్, సికింద్రాబాద్, సంగారెడ్డి, అదేవిధంగా ఆదిలాబాద్, కరీంనగర్, సిరిసిల్ల, మంచిర్యాల, సూర్యాపేట, హన్మకొండ, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, కొత్తగూడెం, భద్రాద్రి వంటి జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు పోస్టాఫీల ద్వారా ఎవరైతే పెన్షన్లు పొందుతారో వారికైతే జమ చేయబోతున్నారు. ఇక వారందరికీ జమ చేసిన తర్వాత బ్యాంక్ అకౌంట్ల ద్వారా ఎవరైతే నెల నెల పెన్షన్లు పొందుతారో వారికి ఈ డబ్బులనైతే పంపిణీ చేయనున్నారు. ఇక ఈ డబ్బులు ప్రతి నెలలో పంపిణీ చేసినట్టుగానే పాత పెన్షన్లు రూ. 4,016 వికలాంగులకు, రూ. 2,016 నిత్యావసర వికలాంగులకు అయితే ఈ డబ్బులనైతే పంపిణీ చేయనున్నారు. ఇక ఇది ఇలా ఉండగా ఈ పెన్షన్ డబ్బులు ఈ నెల చివరి వారం లోపు అందరికైతే జమ కాబోతున్నాయి. ఇక మన తెలంగాణలో వచ్చేసి కొత్త పెన్షన్ల కోసం చాలా అంటే దాదాపు 42 నుంచి 43 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు ఈ కొత్త పెన్షన్ల కోసం అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఈ కొత్త కొత్త పెన్షన్ల పథకము అటు మహాలక్ష్మి పథకం మహిళలకు ప్రతి నెల రూ. 2,500 నిధులు, ఏడాదికి వచ్చేసి రూ. 30,000 నిధులు అనేది వారి ఖాతాలలో జమ కావాలంటే మనకి ఎప్పటి నుంచి ఈ డబ్బుల్ని పంపిణీ చేస్తారు అనేది చాలామంది అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇక మనకి ఇప్పుడు జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికలు ముగిసిన వెంటనే మనకి ఇటు దసరా కానుకగా ఈ అక్టోబర్ నెల చివరి వారంలో లేదంటే నవంబర్ నెల మొదటి వారంలో ఈ 2 కొత్త పథకాలు రిలీజ్ చేసే అవకాశాలు చాలా వరకు అయితే ఉన్నాయని అయితే మీరు ఇక్కడ గమనించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. సో తప్పకుండా ఈ 2 కొత్త పథకాలు అక్టోబర్ నెల చివరి వారంలో పంపిణీ కాబోతున్నాయి. సో అప్పటి వరకు అన్ని అప్లికేషన్స్ అనేది రెడీగా పెట్టుకొని ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. ఈ రోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.